ఈరోజు నేను మామిడి తోటకైతే వచ్చాను చూడండి. మామిడికాయలైతే ఎన్నున్నాయో. అబ్బా! నోరూరుతుంది గదా! మీకు కూడా. నాకైతే ఇలా పచ్చిగానే తినాలనిపిస్తుంది. ఇందులో తయారైన కాయలన్నీ కోస్తున్నాం. ఇదంతా తోటనమాట. ఎంత పెద్ద తోటుందో దగ్గర దగ్గర 3 ఎకరాల పైనే ఉండొచ్చండి. అన్నీ చిన్న చిన్న చెట్లనమాట. సో, పెద్ద చెట్లేం లేవు. మనకిలా అందేస్తున్నాయి కోసుకొచ్చి ఫుల్ ఎంజాయ్ జేయొచ్చు. మీకు మామిడి తోటంతా తిప్పి జూపిస్తాను. ఇక్కడైతే ఓన్లీ మామిడి తోటే ఉందండి. వేరే అంటే నేను పనస చెట్లు అవి ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ మామిడి తోట మాత్రమే ఉంది. ఇప్పుడన్నీ వెళ్లి చూద్దాము. మీకు కూడా మామిడికాయలు చూపిస్తాను. రండి నాతో ఇక్కడ చూడండి చెట్టు ఎంత చిన్నగా ఉందో. దీనికైతే గుత్తులు గుత్తులు కింద కాయలున్నాయి. అబ్బా! ఎంత బాగుందో చూడండి. ఇవి రసాలండి. సో ఇవైతే ఇంకా కలర్ వచ్చేసినాయి. కోసేసుకోవచ్చు మనం. అమ్మ జీడి కారుతుంది. జీడి చాలా డేంజర్ అండి బాబు. సో ఇది ఒంటి మీద పడితే ఎలర్జీ కింద వస్తుంది. అంటే కేర్ఫుల్గా ఉండాలి. అమ్మ ఎన్ని కాయలు ఉన్నాయి కదా. ఇవన్నీ పచ్చడి కాయలు అన్నమాట. ఇవి పచ్చడికి చాలా బాగుంటాయి. అంటే చాలా చాలా పుల్లగా అనిపిస్తుంది. సో పచ్చడికి అయితే పర్ఫెక్ట్ ఇది. ఎలా ఉందో చూడండి. నాకైతే ఈ చెట్లు చూస్తే భలే అనిపిస్తుంది. అసలు చెట్టు ఏమో చిన్నగా ఉంది, కాయలు చూస్తే మస్తున్నాయి. అసలు నెమళ్ళే ఎలా కూస్తున్నాయో. వాతావరణం చల్లగా ఉందేమో. సో మస్తు సౌండ్ చేస్తున్నాయి. ఎంత పీస్ఫుల్ ఉందో తెలుసా అండి వాతావరణం అయితే. అసలు చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో. అసలు ఎలాంటి ఒక చెట్టు ఉంటే మన ఇంటి ముందు సరిపోతుంది కదా. నాకైతే పిచ్చి ఇష్టం అన్నమాట. సో వినిపిస్తుంది అంటే సౌండ్ ఎంత క్లియర్గా వినిపిస్తుందో. అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ప్రతి చెట్టు ఇలానే ఉంది. పిచ్చ పిచ్చిగా ఉన్నాయి కాయలు అయితే. అబ్బా తోటలో ఉన్న వాళ్ళు అయితే అదృష్టవంతులండి. మస్తు ఎంజాయ్ చేస్తారు. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో కదా. ఇవి కూడా రసాలే అనుకుంటాండి. అసలు నాకు వీటి పేర్లు అయితే పెద్దగా ఏం తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. కాయలు అయితే ఇలా ఉన్నాయి. బట్ నేనైతే విన్నా వీటిని రసాలే అంటారు. బట్ ఏ రసాలు అనేది నాకైతే క్లియర్గా తెలియదు. ఇది కూడా కాసేసిందండి. కాయలు చూసారా అసలు ఎంత ఎక్కువ ఉన్నాయో. మొత్తం అలా వంగిపోతుంది చెట్టు ఈ కాయలు వెయిట్కి. చూసారా ఎలా ఉన్నాయి కాయలు. ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. కిలో అయితే ఈజీగా ఉంటుందండి. నేనైతే కుండకాయ అని పేరు పెట్టా దీనికి. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇలాంటి కాయలు ఇంకా ఉన్నాయండి. కానీ ఇవి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అనుకుంటా. నాకైతే ఒక్క కాయ అనిపించింది. ఇంకా ఏమన్నా చెట్లకు ఉన్నాయేమో చూస్తున్నాను. ఇది చూడండి వీటిని నీలం కాయలు అంటారంట. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. నేను రసాలు అనుకుంటా. బట్ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే పేరు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అబ్బా ఎంత బాగున్నాయో చూడండి. ఓ అలా పట్టుకోగానే వచ్చేసి పండింది. ఇది చేసేద్దామా? అబ్బో ఇంకా పండాలి. ఇదొకటి కోసాను. ఓ అమ్మో జీడి ఎట్లా పడుతుందో. ఎందుకంటే అలా ఉంది కాయ. ఎంత బాగుంది కదా. ఇక్కడ ఇంకా మామిడికాయలు ఉన్నాయి. ఒకటి చూపిస్తాను మీకు. అంటే కూర్చుని కోసేయచ్చు. ఇది రసం అనుకుంటా. ఓ పాము పాము విషం జల్లినట్టు జల్లుతుంది జీడి. ఇవి రసాలు అంటండి. చూసారా ఎలా ఉన్నాయో. ఏ రసాలు నాకైతే అర్థం కావట్లేదు. అన్నీ కొత్త కనిపిస్తున్నాయి ఇక్కడ. రసాలు ఉంటే స్వీట్ ఉంటాయి, లేకపోతే కొద్ది పుల్లగా ఉంటాయి. అట్లా అయ్యే భయం. జీడి మీద పడకుండా కోస్తున్నానండి. మీద పడిందా ఇంకంతే సంగతి. ఇవి కూడా రసాలే. బట్ ఏంటనేది నాకు తెలీదు. నాకు వచ్చేటప్పుడు కాయ దొరికింది. చూసారా కలర్ అయితే అదిరిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదొకటి బాగా తయారైంది. ఇవేనండి తూతబారి కాయలు. మనకి వీటిని ఎక్కువ బయట చూస్తుంటాం కదా. మనకి సాల్ట్ అండ్ వేసి జల్లిస్తారు. భలే ఉంటుంది అసలు. టైంపాస్ చాలా బాగుంటుంది అసలు. ఎక్కడికైనా టూర్లు వెళ్ళినప్పుడు ఇప్పుడైతే బయట బాగా కనిపిస్తున్నాయి. ఇది
బంగినపల్లికాయ ఇంకొకటి. అబ్బా ఎంత బాగా తయారైంది చూడండి. ఇంకేం లేవు దీన్ని, అయిపోయి వచ్చినాయి ఆల్మోస్ట్. లాస్ట్ టైం అయితే నేను మామిడి తోట తిన్నప్పుడు చెట్టుకి చాలా కష్టపడి కోసానండి. బట్ ఇక్కడ కష్టపడేదేం లేదు, ఇలా పట్టుకుంటే అలా కోసేసుకోవచ్చు అనమాట. అన్నీ నా సైజు కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే. అబ్బా ఈ సైజు చూసారా ఎంత పెద్దగా ఉందో, కిలో ఈజీగా అయితే ఉంటుంది. ఎంత బాగా తయారైంది. ఎప్పుడా చూడండి ఇక్కడ కనిపిస్తున్నదంతా జొన్న పొలం అనమాట. చూసారా జొన్నలు. అలానే ఇక్కడ కూడా మనకి వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి. కొద్దిగా స్వీట్ కార్న్, అది బీరకాయలు కూడా ఉన్నాయి అక్కడ కూడా వేసారు. ఇక్కడ టమాటో చూడండి ఎందుకో పాడైపోయినాయి, వర్షాలు పడినాయి కదా అందుకే పాడైనట్టున్నాయి. ఇక్కడే చుక్కుడికాయ మొక్కలు ఉన్నాయి. టమాటో చెట్లు అయితే ఎందుకు అట్లా పాడైపోయినాయి. వంకాయలు అయితే ఇప్పుడిప్పుడే పూత అయితే వచ్చింది, కొద్దిగా కాయలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. స్వీట్ కార్న్ అంటండి, మనకు అక్కడే బీరపాదులు కూడా ఉన్నాయి చూడండి. అట్లా పచ్చిగా ఉన్నాయి, ఏవైతే తయారవ్వాల చూడండి, చాలా పచ్చిగా ఉన్నాయి. పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. కాయలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, అదిగో కాయలు చూపిస్తారండి. ఇప్పుడైతే కాయలు బాగున్నాయి. అయితే నల్ల వంకాయలు అనమాట. నల్ల వంకాయలు అక్కడ నేను నీలం వంకాయలు కూడా చూశాను. అక్కడ ఒక నల్ల వంకాయ ఉంది చూడండి, అదంతా బీరపాదు. కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తా చూడండి. మిర్చి కూడా ఉందండి ఇక్కడ, ఇగో చూసారా ఇదంతా మిర్చి. అవైతే కొంచెం అంత బాగా తయారైనాయి, కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ బీరపాదు చూడండి లేతగా ఉన్నాయి, లేతగా ఉంది. ఇదైతే తయారైపోయింది, ఇది కోసేయచ్చు ఇంకా. అబ్బాయి ఎంత ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నారండి వీళ్ళైతే. ఇవన్నీ తయారైపోయినాయి చూసారా. ఇదే ముదిరిపోయిందండి. ఇక్కడే ఒకటి ఉంది, ఇదిగో ఈ బీరకాయ అయితే చాలా బాగా తయారైంది. ఇది కూడా ముదిరిపోయింది. వీళ్ళు ఎందుకు కోయట్లేదో అర్థం కావట్లేదు. అరే ఇది చూడండి, ఇది విత్తనాలకు ఉంచారో ఏమో తెలియదు కానీ ఇది కూడా చాలా పెద్దగా అయ్యింది, ముదిరిపోయింది. అసలు ఇలా ప్రెస్ చేస్తుంటే కూడా రావట్లా. ఆనపకాయ పూతుంది చూసారా, ఇగో చిన్నగా ఉన్నాయి, ఇంకా తయారవ్వాలి ఇవి. ఇక్కడ వ్యూ అంతా ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బాగుందో. మామిడి తోట అన్నమాట. మీకు ఆల్రెడీ ఇందాక మామిడి తోటలోకి చూపించాను కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే అలా కనిపిస్తుంది. ఇదేనండి ఈరోజు మామిడి తోట వీడియో. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.